దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 12-13 వచనాలు. ఉన్నత స్థలమున నుండు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. ఉన్నత స్థలమున నుండు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధ ఆలయ స్థానము. ఈ మాట బాగా వినాలి. దేవుని వాక్యంలో ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఉన్నత స్థలమందు ఉన్నటువంటి మహిమగల సింహాసనము మొదటి నుండి సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధ ఆలయ స్థానము అని చెప్పాడు. పరిశుద్ధ ఆలయములో మొదట స్థానం ఎవరిదంటే వాక్యం సెలవిస్తుంది, మహిమగల దేవుని సింహాసనం అని. మందిరంలో దేవుడు ఎవరున్నారు అంటే, ఎక్కడున్నాడంటే ఆయన సింహాసనము మీద మందిరంలో కూర్చున్నాడని దాని అర్థం. ఈ రోజున ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డ ఆలోచించవలసిన సమాచారం, నేను ఇమ్మాన్యుయల్ చర్చ్కి వెళ్ళాను, లేక ఇంకొక చర్చ్కి వెళ్ళాను, ఆ చర్చిలో అన్ని జనం వస్తున్నారు, ఈ చర్చిలో ఎంత జనం వస్తున్నారు అనేది కాదు. మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా ఆలోచించాల్సింది, నేను వెళ్ళు మందిరంలో సర్వోన్నతుడైన దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడా అనేది ముఖ్యం. ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ గొప్ప దేవుని నేను చూస్తున్నానా? సింహాసనం మీద కూర్చున్న దేవుడు నన్ను చూస్తున్నాడా? సింహాసనం మీద కూర్చున్న దేవునికి నేను అర్పించు స్తుతి, నేను అర్పించు నైవేద్యము, నేను చేసే ప్రార్థన వినబడుతుందా అనేది మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డ ఆలోచించవలసిన సమాచారం. నేను మందిరానికి వచ్చాను, వెళ్ళాను అని కొందరు అనుకుంటారు. మందిరంలో ఆ పాస్టర్ గారు ఉంటే వెళ్తాను, లేకుంటే వెళ్ళను అనేవారు కొంతమంది ఉంటారు. అయితే మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ ఎలా ఉండాలంటే, ఆ మందిరంలో మొదటి స్థానము దేవునిది. ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. నేను పాడే పాట, నేను చెల్లించే స్తుతి, నేను చేసే ప్రార్థన ఆయన అంగీకరించాలి. తరువాత నేను ఆయన్ను చూడాలి, ఆయన నన్ను చూడాలి. ఈ మంచి సంబంధంతో మందిరానికి మనము రావాలి. ఈ మంచి సంబంధంతో మందిరానికి మనము రావాలి. మందిరానికి వచ్చి ఈ శ్రేష్టమైనటువంటి అనుభవం మనకు లేకపోతే నిజంగా మందిరానికి మనం వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. మనం సంతలో ఉన్నా ఒకటే, లేక బస్సులో ఉన్నా ఒకటే. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడాను రోజు మన జీవితంలో దేవునికి దగ్గరగా వెళ్ళేది నేర్చుకోవాలి. దేవునికి దగ్గరగా వెళ్ళి సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా విని దాన్ని పాటించేటటువంటి బిడ్డలుగా ఉండాలి. యోబు గ్రంథము 37వ అధ్యాయం 22వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. నన్ను బాగా గమనించాలి. యోబు గారు అంటున్నారు, ఉత్తర దిక్కున అని. ఉత్తరము అంటే పరలోకమని అర్థం, దక్షిణ దిక్కు అంటే సంఘమని అర్థం. కాబట్టి యోబు గారు చెప్తున్న మాట ఏమిటంటే, ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును అని అన్నాడు. సువర్ణ ప్రకాశము అంటే, సువర్ణము అంటే బంగారము అని అర్థం. సువర్ణం అంటే బంగారము. సువర్ణ ప్రకాశము పుట్టును అంటాడు. ఉత్తర దిక్కులో సువర్ణ ప్రకాశము పుట్టునంటే
సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క రూపాన్ని భక్తుడైన యోబు బంగారములాగా మెరయుచున్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. బంగారములాగా మెరుస్తూ ఉన్నాడు అని చెప్పి ఆయన భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు అని చెప్పాడు. మన దేవుడు దేన్ని ధరించుకున్నాడంటే భీకరమైన మహిమను, భయపెట్టేది కాదు. కొంతమంది ధరించినవి చూస్తే భయపడతాం మనం. వారి చేతుల్లో కత్తులు ఉండొచ్చు, వారి చేతిలో ఈటెలు ఉండొచ్చు, వారి చేతిలో తలలు ఉండొచ్చు, వారి నాలుకలో ఎంత పొడుగు చాపి రక్తం కారుతూ ఉండొచ్చు. కొన్ని అట్లా మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని గురించి చెప్పబడిన మాట, ఆయన భీకరమైన వస్త్రమును ధరించి ఉన్నాడు అని అంటాడు. భీకరము అంటే భయపెట్టగలిగినటువంటి వస్తువు అని అర్థం. ప్రజలు చాలామంది పిల్లలు కొన్నింటిని చూసి భయపడుతూ ఉంటారు. అప్పుడు అమ్మ అంటది, రేయ్ అది తీసేసి లోపలికి రా, బిడ్డ భయపడతా ఉన్నాడు అని అంటాడు. ఓసారి పగటి వేషగాళ్ళు, మేము చిన్నగా ఉండేటప్పుడు వాళ్ళను మల్లెదేవర కుక్కలు అనేవాళ్ళు. ఇంత పెద్ద ఎలుగుబంటి చర్మంతో టోపీ చేసుకొని, ఇంత పెద్ద నామాలు పెట్టుకొని, నల్ల డ్రెస్ వేసుకొని బుడబుక్క వాయించుకుంటూ వచ్చేవాళ్ళు. ఉన్నట్టుండి పక్కకొచ్చి బుడుక్క బుడుక్క అనేవాళ్ళు. భయపడి చచ్చిపోయేవాళ్ళం, పరిగెత్తేవాళ్ళం ఇంట్లోకి. మాయమ్మ అనేది, అదేందయ్యా అది అట్లా వాయిస్తావు, నేను కూడా భయపడితే, బిడ్డలు భయపడితే జ్వరం రాదా అనేవాళ్ళం. దాన్ని ఏమంటారంటే భీకర రూపము అంటారు. మీరెంతమంది చూసినారు? ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? బట్టలన్నీ తీసేసుకొని మొలకు మాత్రం కట్టుకొని నాలుకని ఓ దబ్బలంతో పొడుచుకొని అని ఉంటారు. అది కూడా భీకర రూపమే. ఇది ఎంతమంది చూసినారు? నేను చూసినవి చెప్పిన, ఇంక నేనేం చెప్పాలో నాకు అర్థం కాలే. భీకర రూపాలు కొంతమంది. ఈ మధ్యన మాస్కులు వచ్చినాయి. మాస్కులు ఒక దగ్గరికి పోతే వాడు దయ్యం మాస్క్ వేసుకొని పొద్దుగూకినప్పుడు కోళ్ళ గంప కింద కూర్చున్నాడు. ఆ ఇంటి ఆమె ఏం చేసిందంటే కోళ్ళు మూసిపెట్టేదానికి గంపన పైకి ఎత్తితే ఈడు చూసి అన్నాడు అంతే. ఆమె పరిగెత్తింది చూడు, పరిగెత్తింది. ఆమెకు మోకాళ్ళ నొప్పులో ఏమో అస్సలు లేదు, పీటీ ఉషా పరిగెత్తినట్టు పరిగెత్తింది. వాడు అంటాడు మాస్క్ తీయకుండా, అమ్మా నేనునని. ఆమె వింటే ఒట్టు పరిగెత్తింది. ఓ నాయన, ఓయమ్మ, మా కోళ్ళ గంప కింద దయ్యం ఉంది ఊరంతా అరుస్తూ ఉంది. ఆళ్ళు ఇల్లు పరిగెత్తిపోయి చూస్తే వాడు మాస్క్ ఇప్పేసి నిలబడినాడు. అందరూ అన్నాడు, పిచ్చిదానా, కోళ్ళ గంప కింద ఏముంది? ఏమీ లేదని. నా కళ్ళతో నేను చూసిన దయ్యం మాయమైపోయింది అంటుంది ఆ మనిషి. వాడు నవ్వింది అని అడిగితే అంటాడు, నేను మాస్క్ వేసుకోండి మా అమ్మ అది చూసి దయ్యం అనుకుని. భీకర రూపము. దేవుడు ఎటువంటి వాడంటే ఆయన సువర్ణ ప్రకాశము కలిగిన వాడు, బంగారంలాగా మెరుస్తూ ఉంటాడు. ఆయన ధరించిన వస్త్రం ఎట్లాంటిదంటే భీకర రూపం. ప్రపంచాన్ని భయపెట్టే వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. ఎందుకు ప్రపంచాన్ని భయపెట్టాలి అని అంటే బైబిల్ సెలవిస్తుంది, లోకంలో సాతానుడు ఉన్నాడు. సాతానుడు లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టిస్తూ ఉంటాడు. అందుకని దేవుడు లోకాన్ని పాడు చేస్తున్న సాతానుని భయపెట్టడానికి భీకర వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాడు ఆయన. అప్పుడప్పుడు ఆ భీకర వస్త్రము నీకు కూడా కనిపిస్తుంది. ఎప్పుడో తెలుసా? ఎప్పుడైనా వాక్యం వింటూ ఆ వాక్యము నిజంగా నిన్ను తాకితే, నిన్ను హెచ్చరిస్తే,
ఆ భీకర రూపము గుర్తుకొచ్చి భయపడిపోతూ ఏడుస్తూ ఉంటావు. భయపడి ఏడుస్తూ ఉంటావు. ఏమని ఏడుస్తావో తెలుసా? ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపినని భీకర రూపము చూసిన వ్యక్తి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉంటాడు. దానర్థం ప్రభు వానికి దర్శనమిచ్చాడని దానర్థం. ప్రభు పాదముల చెంత పశ్చాత్తాపడి ఏడ్చే ప్రతి వారికి దేవుడు తన భీకర వస్త్రమును ధరించుకొని వాని ఎదుట నిలబడ్డాడు. వాడు భయపడి వాని పాపాలు ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. చూడండి, ఆయన సర్వశక్తుడగు దేవుడు, మహత్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరాయన? భీకర వస్త్రమును ధరించిన ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, మహత్యము గలవాడు. నీ జీవితంలో ఏదో ఒక మహత్తరమైన కార్యము చేయాలని ఆశ. ఆయన అగోచరుడు, మన కంటికి కనిపించాడు, మన చెవికి వినిపిస్తాడు, మన కంటికి కనిపించాడు, మన హృదయానికి గోచరం కాడు, మన చేతికి స్పర్శించాడు. అగోచరుడు, ఆయన కనిపించాడు. తరువాత బైబిల్ సెలవిస్తుంది, అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు అని వాక్యము సెలవిస్తుంది. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రము చెడిపివేయడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రము చెడిపివేయడు. హల్లెలూయా. ఆయన ఈ పరిశుద్ధాలయమందు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు. ఆయన రూపము సువర్ణ ప్రకాశముగా కనిపిస్తూ ఉంది, బంగారంగా. ఆయన ముఖ స్వరూపము బంగారముగా కనిపిస్తూ ఉంది. ఆయన ధరించిన వస్త్రము భీకర వస్త్రం. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఎన్నో శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. సూర్యునికి శక్తి ఉంది, గాలికి శక్తి ఉంది. ఒకసారి మన హోసన్న పరిచర్యల్లో ముఖ్యమైనటువంటి ప్రదీపాలు గారు ఒక మాట చెప్పారు. అగ్నికి బలం ఉంది కాబట్టి ఇనుమును కూడా కాల్చేస్తుంది అన్నాడు. తర్వాత నీటికి బలం ఉంది, కాలుతున్న అగ్నిని ఆర్పేస్తుంది అని చెప్పాడు. నీటికి బలం ఉంది. ఎవడైనా నీళ్ళలోకి దిగితే 2-3 నిమిషాలు వాడు నీళ్ళ లోపలుంటే చచ్చిపోతాడు. నీళ్లు త్రాగితే బతుకుతాడు. అయితే నీళ్ళలో దూకితే చచ్చిపోతాడు. ఒకదానికి బలం ఉందని చెప్పాడు. గాలికి కూడా బలం ఉంది. గాలి బలంగా వీస్తే స్కూటర్ మీద పోతూ ఉంటాడు. స్కూటర్ ఉంటుంది, వీడు ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు పేపర్లో న్యూస్ చెప్తారు, 200 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినందున అని స్కూటరు వాడిని చూపిస్తాడు. అప్పుడు వాడు స్కూటర్ వదిలేస్తాడు, గాలిలో పోతూ ఉంటాడు. మనం అనుకుంటాం ఎందుకోనని, 200 కిలోమీటర్ల వేగంతో గాలి వీసింది కాబట్టి. దేవుని బిడ్డలు, గాలికి బలం ఉంది, నీటికి బలం ఉంది, అగ్నికి బలం ఉంది, ప్రతి దానికి బలం ఉంది. నీకు బలం ఉంది. వీటి అన్నిటి బలములను మించిన బలము యేసు ప్రభుల వారికి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ అన్నిటికి మించిన బలం యేసు ప్రభుల వారికి ఉంది. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మహాత్మ్యము కలవాడు. నీ జీవితంలో మహాత్మ్యమును కలగజేసేటటువంటి వాడు. నా జీవితంలో, నీ జీవితంలో ఏ మహాత్మ్యము కలగజేశాడు ఆయన? నేను పాపిని, నన్ను మార్చేశాడు ఆయన, మహత్తు చేశాడు ఆయన. నీవు పాపివి, నిన్ను మార్చేశాడు ఆయన. హల్లెలూయా. మీ అమ్మ చెప్పేది మార్రా అని, నీ భార్య చెప్పేది మార్రా బాబు అని, మీ ఇంట్లో పిల్లలు చెప్పారు నాయన మారండి అని. లేదు, యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చిన కారణాన
ఆ వ్యక్తి జీవితంలో దేవుడు మహాత్మ్యమును కలగజేశాడు. అంటే పాపము నుండి నువ్వు బయటికి రావటానికి దేవుడు కృప చూపెట్టాడు. ఒక మహత్తైన కార్యం. ప్రభుత్వాలు ఉన్నాయి, చేయలేదా పని? పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, చేయలేదా పని? కోర్టులు ఉన్నాయి, చేయలేదా పని? ఊర్లో పెద్దలు ఉన్నారు, వాళ్ళు చేయలేదు. ఇంట్లో పెద్దలు ఉన్నారు, వారు చేయలేదు. ప్రభు దగ్గరికి వస్తే ఆయన మహత్తును కలగజేసే దేవుడు. నీ జీవితంలో అనేక మంది నిన్ను చూసి అసహించుకుంటున్న ఆ పరిస్థితి నుండి అనేకులు నిన్ను మెచ్చుకునే స్థితికి మార్చే మహత్తైన దేవుడు యేసు ప్రభుల వారు.